ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కి బీసీసీఐ మన టీమిండియా స్క్వాడ్ ని అయితే అనౌన్స్ చేసింది. స్క్వాడ్ అనౌన్స్మెంట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్లీ ఆ వీడియో చూడండి, ఈ వీడియో క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ మాత్రం పగిలిపోకుండా చూసుకోండి. మన టీమిండియా ఓడిఐ సిరీస్ కి అందరూ రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటాడు అని అందరూ అనుకున్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే బీసీసీఐ దిమ్మదిరిగే నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాతో 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ కి అండ్ అలాగే లాంగ్ టర్మ్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని ఎంపిక చేసింది బీసీసీఐ. సెలక్షన్ కమిటీ అండ్ గౌతమ్ గంభీర్ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తొలగించి శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పింది. బీసీసీఐ నిర్ణయంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ అందరూ మండిపడుతున్నారు. రోహిత్ శర్మ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్, 3 ఫార్మాట్లలో ఫైనల్స్ కి తీసుకెళ్లిన కెప్టెన్, టీమిండియాకి 11 సంవత్సరాల తర్వాత వరుసగా 8 నెలల్లో 2 ట్రోఫీలను గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ 2 ఫార్మాట్లలో ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ కూడా ఓటమి లేకుండా ట్రోఫీని గెలిపించిన కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ ఓడిఐకి కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 56 మ్యాచ్లు ఆడితే 42 మ్యాచ్లు గెలిపించాడు కెప్టెన్ గా. అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటింగ్ లోను మంచి ఫామ్ లో అయితే ఉన్నాడు. కానీ బీసీసీఐ ముందు రానున్న ఓడిఐ వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా ఎంచుకుంది. సెలక్షన్ కమిటీ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ లో అసలు శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ ఇవ్వడం కరెక్టేనా? మీ ఉద్దేశం ఏమిటో కామెంట్ చేయండి. శుభ్మన్ గిల్ ఫ్యూచర్ స్టార్ అని అందరికీ తెలుసు, కానీ ఇంత తొందరగా కెప్టెన్ అవుతాడని ఎవరు ఊహించలేదు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకుని టీం ని సెలెక్ట్ చేశాము. ఇక రోకోలు అప్పటికి ఆడుతారో లేదో, ఫిట్ గా ఉంటారో లేదో అని ముందుగానే కెప్టెన్ ని మార్చేసింది బీసీసీఐ. 2027 ఓడిఐ వరల్డ్ కప్ సమయానికి రోహిత్ శర్మ ఆడకపోతే అప్పుడు కొత్త కెప్టెన్ తో కష్టం అవుతుంది. కాబట్టి ముందుగానే ఇప్పటి నుంచే శుభ్మన్ గిల్ కి బాధ్యతలు అప్పచెప్పిందని సెలక్షన్ కమిటీ నిర్ధారించింది. కానీ రోకోలు కలిసి టీం కి ఓడిఐ వరల్డ్ కప్ ని అందించాలనే కలతో ఉన్నారు. వీరిద్దరూ 2027లో జరిగే ఓడిఐ వరల్డ్ కప్ ఆడుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుంది. కానీ రోకోలు ఇద్దరు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఫిట్నెస్ గురించి చెప్పాలంటే అవసరమే లేదు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ఎన్నో రాజకీయ కుట్రలు చేస్తున్నారు సెలక్షన్ కమిటీ అండ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. రోహిత్ శర్మని ఎందుకు కెప్టెన్సీలోంచి తొలగించారు అని అడిగితే అజిత్ అగర్కర్ ఎన్నో రీజన్స్ చెప్పారు. 3 ఫార్మాట్లలో డిఫరెంట్ కెప్టెన్ ఉంటే కష్టమని, ఇకపై ఒకే కెప్టెన్ ఉండాలని నిర్ణయించుకుందంటే బీసీసీఐ అని చెప్పాడు. ప్రెజెంట్ ఓడిఐ టెస్ట్ కి శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా ఎంపిక చేశారు. T20కి సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు ప్రెజెంట్. ఫ్యూచర్ లో 3 ఫార్మాట్స్ కి శుభ్మన్ గిల్ ని అయితే కెప్టెన్ గా చేయాలనే ఉద్దేశం బలంగా కనిపిస్తోంది బీసీసీఐకి. ఇక సెలక్షన్ కమిటీ అండ్ హెడ్ కోచ్లు కలిసి రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇవ్వలేదు. ఈ మాటలు వింటుంటే ఆస్ట్రేలియా టూరే రోకోలకి చివరి ఫేర్వెల్ గా అవుతుందని అందరూ అనుకుంటున్నారు. రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేయడంతో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు ఓడిఐ సిరీస్ లో పరుగులు చేస్తేనే టీమ్ లో ఉంటారు. వాళ్ళ ప్లేస్ కైతే ఇక గ్యారంటీ లేదని అర్థమవుతోంది. ఇక వీళ్ళిద్దరూ 2027లో జరగబోయే ఓడిఐ వరల్డ్ కప్ ఆడుతారా అంటే అది కలగానే మిగిలిపోతుంది. ఈ కుట్రలో రోకోలు ఎంతకాలం ఓడిఐ ఫార్మాట్ లో కొనసాగుతారో చూడాలి. ఫైనల్లీ గోట్ అయిన రోహిత్ శర్మ కెప్టెన్సీకి అడ్డుగోడలు పడ్డాయి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 3 ఫార్మాట్లలో టీం ని ఎంతో ముందుకు నడిపించాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ లో విధ్వంసం, కెప్టెన్సీలో అరాచకం సృష్టించి వరుసగా 2024లో T20 వరల్డ్ కప్ ని, 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు టీమిండియాకి. 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో ఫైనలిస్ట్ కి చేర్చాడు రోహిత్ శర్మ. ఈ కెప్టెన్సీ ఎరాకు బ్రేకులు పడిపోయాయి. రోహిత్ శర్మ ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. టీమిండియాకి రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీతో వరుసగా 2 ట్రోఫీలు అందించినందుకు ప్రతి ఒక్క క్రికెట్ అభిమాని రోహిత్ శర్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ 2027 ఓడిఐ వరల్డ్ కప్ దాకా నీ బ్యాటింగ్ చూస్తూ ఉండాలని మేమంతా కోరుకుంటున్నాము. రోకో అంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. మన క్రికెట్ కి బలం, గౌరవం, ఆధిపత్యం ఇచ్చిన వీరి జోడీ ఈ సిరీస్ లోనే వీరి చివరి అధ్యాయం కాబోతుందా అని అందరూ అనుకుంటున్నారు. 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో వీళ్ళు మన కోసం ఆడుతారా, లేక ఇది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అవుతుందా? ఎట్టకేలకి ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోకోలు మళ్లీ మైదానంలో అడుగుపెడుతున్నారు. కానీ ఇది తిరిగి వెలిగే అగ్ని జ్వాలనా, లేక చివరిసారి వెలిగే దీపమా? మనమందరం చూసే ఈ సిరీస్ క్రికెట్ చరిత్రలో మలుపు తిరిగించే ఘట్టం కావచ్చు. రోకోలు 2027 ఓడిఐ వరల్డ్ కప్ లో ఆడుతారా లేదా అని కామెంట్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇచ్చి పడేద్దాం.